గైస్ 3.9 అప్డేట్ అనౌన్స్ అయిపోయింది. ఆల్రెడీ డెవలపర్స్ స్కెచ్ ప్యాడ్ కూడా బయటకు వచ్చేసింది. సో ఈ వీడియోలో మనం 3.9 అప్డేట్ లో రాబోతున్న మోడ్, రాబోతున్న ఫీచర్స్ అన్ని చెక్ చేయబోతున్నాం అనమాట. వన్స్ స్కెచ్ ప్యాడ్ అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేసే ఉండాలి. అదే గేమ్ లో మనకి ట్రాన్స్ఫార్మర్స్ మోడ్ రాబోతుంది అనమాట. సో 3.9 అప్డేట్ లో మనం మెగాట్రాన్, ఆప్టిమస్ ప్రైమ్ ఇలా ట్రాన్స్ఫార్మర్స్ మోడ్ అయితే చూడబోతున్నాము. ఇంకా మనకి గేమ్ లో నియాన్ ఫ్రంట్ మెయిన్ ఈవెంట్ అని, పవర్ సెంటర్, కొత్త హోవర్ బోర్డు ఇలా చాలా ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. సో ఒక్కొక్కటి మనం ఈ స్కెచ్ ప్యాడ్ చూస్తూ డీకోడ్ అయితే చేద్దామా? సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం గైస్. వెల్కమ్ టు గేమ్ స్టార్స్ ఓపెన్ ఛానల్. ఈ రోజు మనం 3.9 అప్డేట్ గురించి అయితే చూడబోతున్నాము. ముందుగా గైస్ స్కెచ్ ప్యాడ్ ఒక్కసారి గట్టిగా గమనిస్తే కనుక స్టార్టింగ్ లోనే మనకి మెగాట్రాన్ వర్సెస్ ఆప్టిమస్ ప్రైమ్ ఇమేజ్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ 2 ఫ్యాక్షన్స్ ఉండబోతున్నాయి. ఒకటి హీరో ఫ్యాక్షన్ అండ్ విలన్ ఫ్యాక్షన్. మీకు నచ్చిన ఫ్యాక్షన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టిమస్ ప్రైమ్ కింద మనకి ట్రక్ రాదులే కానీ ఆప్టిమస్ ప్రైమ్ లాంటి ఒక కార్ అయితే రాబోతుంది అనమాట. దాంతోపాటు మెగాట్రాన్ కారు, బంబుల్ బీ కార్స్ అయితే ఉండబోతున్నాయి. కార్లను మనం నడవచ్చు అండ్ కొంచెం ట్రాన్స్ఫార్మ్ కూడా అవ్వచ్చు. ఇట్లా చేయొచ్చు అనమాట. ఇంకా మోడ్ రాలేదు. మోడ్ మనకి మంత్ 6 or 7 అయితే రాబోతుంది. వచ్చిన వెంటనే ఒక మ్యాచ్ ఆడి మీకు అయితే చూపిస్తా. ప్రస్తుతానికైతే ఈ స్కెచ్ బుక్ ని డీకోడ్ చేద్దాము. అండ్ ఇది ఫీచర్ నెంబర్ 1 అనమాట. ఫీచర్ నెంబర్ 2 చూద్దాము. ఫీచర్ నెంబర్ 2 ఇక్కడ మనోడు అయితే ఒక స్కేట్ బోర్డ్ మీద వెళ్తున్నాడు చూసారా? ఇదే కొత్తగా రాబోతున్న హోవర్ బోర్డు. నార్మల్ హోవర్ బోర్డు కాదు ఇది. ఇది ఒక స్పెషల్ హోవర్ బోర్డ్ అనమాట. చీర్ పార్క్లో ఉండి పిచ్చి హోవర్ బోర్డ్ లాగా అనుకోకండి. నేను ఈ స్కెచ్ ప్యాడ్ బట్టి ఏదో కొంచెం ఏఐని వాడి లైక్ ఒక చిన్నపాటి స్కెచ్ అయితే తయారు చేయించాను అనమాట. ఈ విధంగా అయితే ఉండొచ్చు. అండ్ గేమ్లో ఈ విధంగా అయితే వెళ్తుంది అనమాట. ఏదో కొంచెం అలా ట్రై చేసేయాలండి గైస్. సో ఇది నార్మల్ ఐటమ్ కాదు. చీర్ పార్క్లో ఏదో పిచ్చి బోర్డు లాగా ఉంది కదా, అలా ఉండదు అనమాట. ఇది ఒక స్పెషల్ హోవర్ బోర్డు, ఒక యూనిక్ ఐటమ్. దీని మీద వెళ్తూ ఎనిమిస్తే షూట్ చేయొచ్చు అంట, జంప్ చేయొచ్చు అనమాట, అండ్ స్పీడ్గా వెళ్ళొచ్చు అనమాట. అండ్ మెయిన్ థింగ్ హోవర్ బోర్డ్ని మనం అప్గ్రేడ్ చేయొచ్చు. లెవెల్ 2కి లెవెల్ 3కి అప్గ్రేడ్ చేసిన తర్వాత ఎక్కువ దూరం జంప్ చేయడము, డబల్ జంప్స్, స్పీడ్గా జంప్ చేయడము, స్పీడ్గా వెళ్ళటము, ఇంకా ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయంట. మోడ్ రానివ్వండి, మనం వన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది ఫీచర్ నెంబర్ 2. కమింగ్ టు ఫీచర్ నెంబర్ 3. అగండి గాయస్, ఒక చిన్నవాడి స్పాన్సర్ యాడ్ అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది అనమాట. ప్లే స్టోర్ ద్వారా డైలీ మీరు కొంత మనీ ఎర్నింగ్ అయితే చేయొచ్చు. సో ఇది బెట్టింగ్ లాంటిది కాదు. వన్స్ అయితే చెక్ చేయండి, నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. యాప్ పేరు వచ్చేసి రేపియో. జెన్యూన్ యాప్ అనమాట. డైరెక్ట్ ప్లే స్టోర్లోనే ఉంటుంది మనకి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే చెక్ చేయండి. సో యాప్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ముందు ఇన్స్టాల్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోతాము. సో నేను లాగిన్ అయ్యాను. ఇంకా యాప్లో మనీ ఎర్న్ చేయడానికి చాలా సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ స్వైప్ చేయగానే చాలా లిస్ట్ అయితే కనబడి చూడండి. ఏంజల్ బ్రోకింగ్ అని, ఎయిర్టెల్ అని, ఇలా చాలా యాప్స్ అయితే ఉంటాయి. అండ్ మన కోసం గేమింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. మీకు రెండే ముక్కలు ఎలా ఉంచాలో చెప్తా. ఇక్కడ గేమ్స్ చాలా ఉన్నాయి కదా, నచ్చిన గేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన గేమ్ సెలెక్ట్ చేస్తా. ఇదేదో నెంబర్ గేమ్ అంట. ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది. అక్కడ నేను యాప్ని ఇన్స్టాల్ చేసి ఒక పావు గంట పాటు గేమ్ ఆడితే సరిపోతుంది అనమాట. గేమ్లో 5 levels 10 levels ఇలా గేమ్స్ కంప్లీట్ చేసే కొద్దీ నాకు అకౌంట్లో కాయిన్స్ అయితే పడిపోతూ ఉంటాయి. ఈ కాయిన్స్ ని డైరెక్ట్ గా మనం ఫోన్ పేకి అయితే విత్డ్రా చేసేయచ్చు, లేదంటే గూగుల్ ప్లే రిడీమ్ కోడ్స్ అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీ ముందే ఫోన్ పేకి అయితే తీసేసుకుంటా. ఇక్కడ చాలా యూపీ ప్యాక్స్ ఉన్నాయి కదా, 500 సెలెక్ట్ చేసేసి నేను రిడీమ్ కొట్టిన వెంటనే నా అకౌంట్కి అయితే డబ్బులు పడిపోయాయి అనమాట. ఇక్కడ మన చేతి నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు. డైలీ ఒక పావు గంట పాటు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో యాప్ లింక్ డైరెక్ట్ కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఇస్తే వెంటనే చెక్ చేయండి. డైలీ మీకు నచ్చిన గేమ్ అని యాప్ ఇన్స్టాల్ చేసి మనీ ఎర్న్ చేయండి. అండ్ స్కెచ్ ప్యాడ్లో కొంచెం కిందకి రాగానే మనకి క్లాసిక్ గేమ్ ప్లేలో చిన్న చేంజ్ రాబోతుంది అనమాట. ఇప్పటి వరకు మనం కార్లు వీటన్నిటితో డ్రిఫ్ట్ చేసాం కదా, ఇప్పటి నుంచి మనం బైక్తో కూడా డ్రిఫ్ట్ చేయొచ్చు అంట. అండ్ బైక్తో డ్రిఫ్ట్ చేస్తూ కూడా ఎనిమిది కిల్ చేయొచ్చు అంట. ఆయన క్లాసిక్ అని మెన్షన్ చేశాడు కదా, అంటే ఇది మనకి పర్మనెంట్గా ఉండబోతున్న ఫీచరు. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ మోడ్ అన్నా కదా, చెప్పడం మర్చిపోయాను. ట్రాన్స్ఫార్మర్స్ మోడ్లో మనకి మెయిన్ ఈవెంట్లో పోర్టల్స్ ఉంటాయంట. ఆ పోర్టల్స్ ద్వారా మనం వేరే చోటకైతే వెళ్ళొచ్చు. ఆ ఏరియాని స్టార్ బస్ట్ లేయర్ అంటారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నార్మల్ వెపన్స్ పనిచేయవు. అండ్ మనం షూట్ చేయడానికి కూడా కుదరదు. మన చేతుల్లో నార్మల్ వెపన్స్, మీలీ వెపన్స్ వస్తాయి అనమాట. అండ్ దీన్నే వీళ్ళు స్కెచ్ నెంబర్ 4లో రిఫర్ చేస్తున్నారు చూడండి. ఆ ఏరియాకి వెళ్ళగానే ఇంకా మనం చేతో మీలీ వెపన్స్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కెచ్లో కత్తుల్లాగా లేవు, ఏందో బన్ను ముక్కలాగా ఉన్నాయి అవి. ఈ స్టార్ బస్ట్ లేయర్ అనే ఏరియాలో మనం ఎలిమినేట్ అయితే డైరెక్ట్ గా మనం మెయిన్ ఏరియాకి వచ్చేస్తామంట. మెయిన్ మ్యాచ్కి అయితే వచ్చేస్తాము. సో ఇది సమ్ సార్ట్ ఆఫ్ నిమ్మసేల్ అని అనుకోవచ్చు. అండ్ అలా మెయిన్ ఈవెంట్ తర్వాత మనకి పవర్ సెంటర్ అని కొన్ని మినీ ఏరియాస్ ఉంటాయంట. అక్కడ రోబోట్స్ అయితే తిరుగుతుంటాయి. ఆ రోబోట్స్ని మనం కావాలంటే డిస్మాంటిల్ ఆర్ డిజేబుల్ ఆర్ అటాక్ చేయొచ్చు, లేదంటే వాటిని హ్యాక్ చేసి అవి మనకి హెల్ప్ చేసేలా చేసుకోవచ్చు అంట. ఎందుకు కొత్తగా ఉన్నాయి అబ్బా. రానివ్వండి, మోడ్ రానివ్వండి, ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ పవర్ సెంటర్స్తో పాటు గేమ్లో మనకి ఏదో బ్లాక్ మార్కెట్ లాగా చిన్న ఏరియాస్ ఉంటాయంట. ఇక్కడ మనం మన గన్కి అప్గ్రేడ్స్, లేదంటే మన ఆర్మర్కి అప్గ్రేడ్స్, ఇలా చాలా అప్గ్రేడ్స్ అయితే చేసుకోవచ్చు అంట. మేబీ మనం కార్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చేమో. ఇలాంటి చాలా ఏరియాస్ మనకి మ్యాప్లో ఉండబోతున్నాయి. అండ్ దాంతోపాటు స్కెచ్ ప్యాడ్లో చూసుకుంటే ఏదో హబ్ అని రాసింది కదా, ఇది మరి ఆ బ్లాక్ మార్కెట్కి రిఫర్ చేస్తూ పెట్టారు, లేదంటే మనం ఇన్ గేమ్లో షాప్ నన్ను కొత్త విధంగా మారుస్తున్నారన్న తెలియదు. చూద్దాం, అప్డేట్ రానివ్వండి, మనకి ప్రతి ఒక్క ఫీచర్ అయితే అర్థమైపోతుంది. జస్ట్ ఒక 4 to 5 days ఆగండి గైస్, ప్రాపర్ వీడియోతో వచ్చేస్తాం. ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ మోడ్లో వెహికల్స్ విషయానికి వస్తే మనకి ఆప్టిమస్ ప్రైమ్, బంబుల్ బీ అండ్ మెగాట్రాన్ వెహికల్స్ ఉంటాయంట. మెగాట్రాన్ ది సిల్వర్ కలర్లో ఉంటుంది, ఆప్టిమస్ ప్రైమ్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉంటుందంట. మరి అవి కార్ లాగిస్తారా, ట్రక్స్ లాగిస్తారా, మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చా, వాటిలో కూర్చొని మనం కూడా పాత రోబోట్ని నడవచ్చా అన్న చెక్ చేయాల్సి ఉంటుంది.
ప్రెసెంట్ అయితే మాత్రం ఎటువంటి ఇన్ఫో లేదు. జస్ట్ ఈ విధంగా డేవ్ ప్యాడ్ స్కెచ్ ప్యాడ్ బయటకు వచ్చింది అనమాట. దాన్ని బట్టి కొన్ని ప్యాచ్ నోట్స్ లాగా వచ్చినాయి, అవి ఇంకా ప్రాపర్గా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ 90% కన్ఫర్మేషన్ వేసుకోండి. మనకి మొత్తం ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందంటే బీటా అప్డేట్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక మ్యాచ్ ఆడితే కానీ మనకి ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి ఏమేమి రావట్లేదని తెలిసింది అనమాట. ప్రెసెంట్ అయితే మాత్రం మీకు చెప్పినన్ని 99% కన్ఫర్మేషన్ వేసేసుకోండి. అప్డేట్ వచ్చిన తర్వాత నేనే మళ్ళీ అసలు ఏమేమి వచ్చినాయి ఏమేమి రాలేదని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే అంతే కదా, ఎంతమంది ఈ ట్రాన్స్ఫార్మర్స్ మోడ్ కోసం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారని కామెంట్ చేయండి. వీడియోకి అయితే మరి తొందరలో మేము ముందు అందరూ టేక్ కేర్, గుడ్ బై. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుని కూడా ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకుని సరే ఇంకా ఉంటా గైస్. మరి తొందరలో మేము ముందు అందరూ టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.